మహాభారతం అనే దానికి ఫస్ట్ మొదటి పేరు ఏంటిది? జయ. ఓకే. మొదటి పేరు జయ అని పెట్టారనమాట. అయితే ఇందులో వచ్చేసి మొదటి రూపంగా మొదటి రూపంగా 8800 శ్లోకాలుంటాయన్నమాట. ఓకే. జయకు. తరువాత భారతం. తర్వాత రెండోది ఏంటిది? 1, 2 రెండోదేంటిది? భారతం. ఓకే. ఈ భారతము రెండో పేరు భారత్ అన్నమాట. అయితే రెండవ రూపంగా దీంట్లో 24,000 శ్లోకాలుంటాయి. ఓకే. 24,000 శ్లోకాలుంటాయన్నమాట. దీన్ని రెండవ రూపంగా భారతం అని పేరు పెట్టారు. మూడోదొచ్చేసి ఏంటిది? మహాభారతం. మహాభారతం. ఇది మూడవ మూడవ రూపము. ఓకే. అయితే దీంట్లో 1,00,000కు పైగా 1,00,000 పైచిలుకు 1,00,000కు పైచిలుకు శ్లోకాలుంటాయన్నమాట. ఓకే. ఇది మనకిప్పుడు మహాభారతం అనేది ఇది అన్నమాట. అందుకని మహాభారతం అని పిలుస్తాం. ఫస్ట్ ఏంటి? జయ. రెండోది ఏంటిది? భారతము. మూడోది ఏంటిది? ఓకే. మహాభారతం.